హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ 2 వీడియోస్కి నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, జాబ్ వస్తుందా, అక్క నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ కేటగిరీ నాకు జాబ్ ఛాన్స్ ఉందా అనేసి అందరూ కామెంట్స్ పెట్టారు. సో ఇంతవరకు మనం విన్న మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఛాన్స్ ఉంటుందా ఉండదా అని అయితే చెప్పగలం, కానీ ఖచ్చితంగా వస్తుందా అనేది అయితే చెప్పలేము. ఎందుకంటే రిజల్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో నేను కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన మార్క్స్ అయితే తక్కువే, బట్ కొంతమంది ఛాన్స్ ఉంది అంటున్నారు, కొంతమంది కష్టం అనే చెప్తున్నారు. సో అందరం రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాము, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి రిజల్ట్ రావడానికి కూడా 1.5 మంత్ వరకు పడుతుంది అని చెప్తున్నారు. సో ఆ 1.5 మంత్ వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మనం నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఆలోచిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే నా ప్రిపరేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను ఫెయిల్ అయ్యాను అని అనిపించేసింది. సో ఫెయిల్ అయ్యానన్నంత మాత్రాన నేను మళ్ళీ నా ప్రిపరేషన్ని ఇక్కడే స్టాప్ చేస్తే నెక్స్ట్ నేను మూవ్ అవ్వలేను. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏమి అనేది కూడా మనకి క్లారిటీ లేదు. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, బట్ ఎప్పుడు వస్తాయి అనేది మనకు క్లారిటీ లేదు. సో దానికోసం అయితే నేను వెయిట్ చేస్తూ కూర్చోవట్లేదు. సో నేను మళ్ళీ నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను నా ప్రిపరేషన్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాను, నా షెడ్యూల్ ఎలా వేసుకుంటాను, నా టైం టేబుల్ ఎలా వేసుకుంటాను అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో నన్ను నా టైం టేబుల్ని, నా షెడ్యూల్ని ఫాలో అవ్వమని అయితే నేను చెప్పను. బట్ దీని నుంచి రెఫరెన్స్ తీసుకొని మీరు మీకు తగ్గట్టుగా మీ వర్క్స్కి తగ్గట్టుగా, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ప్రిపేర్ అయ్యాం, ఎగ్జామ్ రాసాం, మనకి ఆశించిన ఫలితాలు రాలేదు అనేసి మనం స్టాప్ చేసామనుకోండి, ఇన్ని రోజులు చదివిందంతా వేస్ట్ అవుతుంది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. కొన్ని రోజులు చదవాలని కూడా అనిపించలేదు. అరే ఎంత చదివినా ఇంతేనా అని నిజంగానే అనిపించేసేది. కానీ నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా నేను నా ప్రిపరేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే అనేసి. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు కదండి. సో దానికంటూ ఒక డిసిప్లిన్ అనేది, ఒక పట్టుదల అనేది, ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా నాకు ఫోకస్ ఎక్కువ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, ప్లానింగ్ అండ్ టైం టేబుల్ అనేది చేంజ్ చేయాలి అని అనిపించింది అనమాట. నా స్ట్రాటజీ ఏంటి, నా టైం టేబుల్ ఏంటి, ఒక డేని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఒక వీక్ని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఒక మంత్కి నేను ఎలా టైం టేబుల్ వేసుకుంటాను అనేది నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. సో మీరు అది ఫాలో అవ్వకపోయినా అట్లీస్ట్ దాన్ని రెఫరెన్స్ తీసుకొని మీరు మీకు తగ్గట్టుగా ఒక టైం టేబుల్ వేసుకోండి. నేను ఈసారి ప్రిపరేషన్లో ఒక కొత్త దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం అనమాట. చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ ఒక పెద్ద టాపిక్ని, ఒక పెద్ద సబ్జెక్ట్ని మనము క్లియర్ చేయగలుగుతానేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఆ టార్గెట్స్ ఎలా వేసుకుంటాను, ఎలా చదువుతాను అనేది నేను మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను. సో నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఫెయిల్యూర్ అనేది లాస్ట్ స్టెప్ కాదు, మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనేసి. ఇలా అందరూ చెప్తారు, మోటివేషన్ అందరూ ఇస్తారు, చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం, పాటించడం చాలా కష్టం అని అందరికీ అర్థమవుతుంది. బట్ దాన్ని మనం మైండ్లో ఎంత తీసుకుంటే అంత బాగా మనం చదవగలుగుతాము అనేది మన మోటివేషన్. మనకి ఎవరో ఒకరు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది ఎప్పుడైతే మనం దీన్ని రియలైజ్ అవుతామో. కాబట్టి మనందరం ఈరోజే రీస్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే స్టార్ట్ చేయాలి. ఆ కొంచెం టైంలో మనం చదివిన టాపిక్ అయినా మనకి ఇంపార్టెంట్ అవ్వచ్చు కదా. సో కాబట్టి 5 మినిట్స్ కూడా టైం వేస్ట్ చేయకండి, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకండి. సో ఇప్పుడే ఈరోజు అనుకున్నారనుకోండి, ఈరోజే రీస్టార్ట్ చేయండి. లేదు మీకు ఇంకా టైం కావాలి, ఒక 2 to 3 days టైం తీసుకొని వెంటనే మీ ప్రిపరేషన్కి రీస్టార్ట్ చేసేయండి.
ఓకే. ఏం చదవాలి, ఏంటి బుక్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ మనం చదివిండే పర్సంటేజ్ ఎంత, మనం ఇంకా చదవాల్సింది ఎంత, ఇంకా ఎంత డెప్త్లో చదవాలి అనేది అంతా ఒక అనాలసిస్కే ఒక రోజు పెట్టుకొని ఆ అనాలసిస్ అంతా ఒక పేపర్లో రాయండి. మైండ్లో అనుకునేది మనం ప్రొజెక్ట్ చేయగలగాలి పేపర్లో. సో మైండ్లో అనుకున్నంత మాత్రాన దాన్ని మనము ఇది చేయలేం. సో కాబట్టి అంతా మీ మైండ్లో ఉన్న స్ట్రాటజీని, మీ మిస్టేక్స్, మీ ప్రిపరేషన్, మీ ప్లానింగ్, మీ షెడ్యూల్స్ ఇవన్నీ మీరు ఒక పేపర్ మీద పెట్టండి. సో ఆ పేపర్ మీద పెట్టిన తర్వాత దాని ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఏ రోజైతే అనుకున్నారో ఆ రోజే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎప్పటికైనా సక్సెస్ వస్తుందండి. కష్టపడితే సాధించందంటూ ఏదీ లేదు. ఇది పాతదే అయినా కూడా ఇది నిజం. ఓకే. చాలామంది అనుకుంటుంటారు నాకు నాలెడ్జ్ లేదు, నేను ఇంతేనేమో, నాకు రాదేమో అనేసి. అలా కాదు, నాలెడ్జ్ కాదండి. నాలెడ్జ్ తక్కువ ఉన్నా హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాము. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకన్నా ముందుకు వెళ్తాం ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది చేయగలిగితే. ఓకే. సో అంత హార్డ్ వర్క్లోనే ఉంటుంది. సో మెయిన్ 3 సూత్రాలండి: హార్డ్ వర్క్, డిసిప్లైన్, ఓకే. సో మన మైండ్ రిఫ్రెష్నెస్, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఓకే. సో ఈ విధంగా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నేనైతే ప్రిపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను, మీరు కూడా రీస్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నా టైం టేబుల్ ఎలాగా, నా డే ఎలా ప్లాన్ చేసుకుంటాను చదువుకోవడానికి. ఓకే. సో చదువుకోవడానికి నా డే ప్లానింగ్ ఎలా ఉంటుంది, షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్ డివిజన్ ఎలా చేస్తాను, కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతాను, ఏ టాపిక్స్ చదువుతాను, ఇలా మొత్తం ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.